ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్ రెడ్డికి ఊహించని బిగ్ షాక్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోతున్నారండి. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ కానీ బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారో లైక్ చేయలేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత ఫిర్యాదు చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పరువు నష్టం కలిగించేలా, ప్రజలు రెచ్చగొట్టేలా తప్పుడు ప్రసంగాలు చేశాడని కొత్తగూడెం పోలీస్ స్టేషన్లో బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ మే 3న జరిగిన ఇంటర్వ్యూలో చెప్పాడని, ఇన్ని రోజులు నేను చెప్పిందే దుష్యంత్ కుమార్ గౌతమ్ అధికారికంగా చెప్పాడని, ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రద్దు చేయడానికి కుట్ర జరుగుతుందని, బీజేపీకి ఓటు వేస్తే రిజర్వేషన్లు రద్దు కాబోతున్నాయని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ప్రసంగంలో రేవంత్ రెడ్డి దుష్యంత్ కుమార్ గౌతమ్ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలను వ్యక్తీకరించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ప్రజలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని, వెంటనే రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఇక రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోలు, దుష్యంత్ కుమార్ గౌతమ్ ఇంటర్వ్యూకు సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్ను ఫిర్యాదుకు జత చేసినట్లు కూడా తెలిపారు. అంతేగాక ఇటీవల అమిత్ షా వీడియోలు మార్ఫింగ్ కేసులో రేవంత్ రెడ్డిని నిందితుడిగా చేర్చారని, అలాగే కాంగ్రెస్ పార్టీతో కలిసి కుట్రలు పడుతున్నారని, బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుందని రేవంత్ రెడ్డి చేసిన తప్పుడు ప్రచారాలు, నిరాధారమైన ఆరోపణలు బీజేపీ ప్రతిష్టతను, అవకాశాలను నేరుగా దెబ్బతీసేందుకు ఉద్దేశించినవని ఉన్నాయని రేవంత్ రెడ్డిపై తక్షణం చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు కోరారు.